చంటి పిల్లలు అకారణంగా ఏడుస్తూ ఉంటారు. కారణం లేకపోయినా సరే తరచుగా ఏడుస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు బారిన కూడా పడుతూ ఉంటారు. నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా తగిలినా సరే ఏడుస్తూ ఉంటారు. ఏం చేసినా సరే ఏడుపు మానకుండా అస్తమానం కూడా ఏడుస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసం మీరేం చేస్తారంటే, నేను మీకు ఇప్పుడు ఒక మంత్రం చెప్పబోతున్నాను. ఏ రోజైనా సరే చెయ్యొచ్చిది. ఉదయం పూట ఒక గరిక గడ్డి ఉంటుంది కదా! గరిక గడ్డి తీసుకొని వచ్చి చేతిలో పట్టుకొని ఒక 108 సార్లు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని చెప్పి ఆ యొక్క పూజా మందిరంలో ఉంచేసేయండి. ఇప్పుడు దాని తర్వాత మరుసటి రోజు అదే గరిక గడ్డిని తీసుకొని మీ యొక్క పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిగదుడచాలనమాట. అంటే తల చుట్టూరా, అలాగే పైనుంచి కిందకి, అలాగే మళ్ళీ వెనక భాగాన కూడా అలాగే 11 సార్లు చేసి ఆ యొక్క గరిక గడ్డిని బయటికి పారవేసేయాలి. ఈ విధంగా చేస్తే మీ యొక్క పిల్లలు ఏడుపు మాని సుఖంగా, ఆరోగ్యంగా ఉంటారు. మంత్రం చెప్తున్నాను వినండి. ఓం విదుద్రపద హనాథ స్ఫ్రేం స్ఫ్రేం క్రాం క్రాం హ్రీం ఓం